బావా కాయిన్ ఇవ్వు. ఏమిటి జేబులో రూపాయి కూడా లేదా? తమరి ఇంటికొచ్చిన దగ్గర నుంచి వెనకేసుకుంటుంటే కాస్తో కోస్తో వెనకేసుకుండేవాడివి. ఇప్పుడు కూడా వెనకాలే ఉన్నావురా. అమ్మా పద్మావతి, ఇదిగో తాసే. ఇదేంటి కాయిన్ అడ్డుపడిపోయింది? అయ్యయ్యో, టేల్ పడింది. yes నేనే గెలిచా. బిజినెస్ నేనే చేస్తాను. ఇదిగో అమ్మాయి, బిజినెస్ చేస్తాను అనడం కాదు. పొరపాటున బిజినెస్ సరిగ్గా చేయలేదనుకో, ఆ వచ్చే నష్టాన్ని కూడా నువ్వే భరించాలి. ఓకే అంకుల్, నష్టాలు ఎందుకు తెస్తాను? 4 కోట్ల లాభం తెస్తాను. అలాగే. ఇంతకీ ఆ బిజినెస్ ఏంటి? బయటికెళ్ళి చూడు, నీకే తెలుస్తుంది. పద దామిని. మావయ్య, వాళ్ళ రియాక్షన్ ఏంటో చూద్దాం పదండి. వీళ్ళు ఏదో ఓవర్ యాక్షన్. ఎక్కడైనా ఎక్స్పోర్ట్ బిజినెస్ ఎక్కడైనా ఎక్స్పోర్ట్ బిజినెస్ చూపిస్తాను పద. ఇదిగో ఇదే నీ బిజినెస్. ఇదేంటి? నేను బిజినెస్ చూపించమంటే పేడ కుప్ప చూపిస్తావేంటి? ఇంకా అర్థం కాలేదా? నువ్వు ఎక్స్పోర్ట్ చేయాల్సింది ఈ పేడని. పేడ బిజినెస్ ఏంటి అసహ్యంగా? నిజం చెప్పు, నేను ఎక్స్పోర్ట్ చేయాల్సిన బిజినెస్ ఏంటి? ఎందుకంటే మీ పేడ మొహాలే కదా, సెట్ అయిపోద్ది. పేడని ఎక్స్పోర్ట్ చేయాలా? ఇలాంటి పేడని ఎక్స్పోర్ట్ చేయడానికి పనికి మాలినోళ్ళు ఉంటారు, వాళ్ళకి చెప్పండి. అందుకే కదా నీకు చెప్పింది. అంటే నేను పనికి మాలిన దాన్నన్నా నీ అర్థం? ఏ డౌటా? ఆ బిజినెస్ ఏదో నేను చేస్తానంటే కాదు, నేను చేస్తాను అని టాస్ వేయించావు. పైగా టాస్ కూడా గెలిచావు. ఇప్పుడు చేయనంటావేంటి? ఏంటి ఫ్యామిలీ అంతా కలిసి దీని జీవితంతో ఆడుకుంటారా? అసలు పేడ బిజినెస్ ఎక్కడైనా ఉందా? అయినా పేడను ఎక్స్పోర్ట్ చేసే దేశాలున్నాయా? హలో, నువ్వు పెద్ద ప్రపంచ మేధావిలా ఫీల్ అవ్వకు. పేడను ఎక్స్పోర్ట్ చేయడం అంటే విదేశాలకు పేడను ఎక్స్పోర్ట్ చేయడం కాదు. మరి దీన్ని పిడకలుగా కొట్టి ఎండిన తర్వాత చైనాకి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. పేడతో ఎన్నో రకాల మెడిసిన్స్ తయారు చేస్తారంట. సో మనం తయారు చేయబోయేది డ్రై పేడ అన్నమాట. సో టైం వేస్ట్ చేయకుండా త్వరగా పిడకలు కొట్టి బాగా ఎండబెట్టండి, సరేనా? మావి గారు పదండి. అదే పదండి. ఏ ఆగండి. నేను ఈ పిడకల బిజినెస్ చేయను. మీరేం చేస్తారో చేసుకోండి. ఇదిగో అమ్మాయి, నువ్వు ఇలా అంటావని చెప్పే నేను ముందే చెప్పాను బిజినెస్ చేయకపోతే కట్టాల్సిన ఫైన్ గురించి. ఇది అన్యాయం అంకుల్, ఇది మోసం. పేడ బిజినెస్ అని తెలియక కమిట్ అయ్యాను. ఇందాక చెప్పినట్టుగా పద్మావతిని ఈ బిజినెస్ చేసుకోమనండి. ఆ టాస్ లో నేను ఓడిపోయాను అనుకోండి, ఆ పప్పులేం ఉడకవు. ఈ బుద్ధి, ఈ ఏడుపు ముందుండాలి. లేదు, మీరు కావాలనే మోసం చేశారు, కావాలనే మాయని ఇరికించారు. కత్తికే లేని దురద కందకెందుకని దీనికి లేని బాధ నీకెందుకే? అసలు మధ్యలో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? పాపం, ఈ పేడ బిజినెస్ చేసే అవకాశం మాయకిచ్చి దామినికి ఇవ్వలేదని బాధపడుతున్నట్టుంది. ఇదిగో దామిని, కావాలంటే ఇద్దరూ కలిసి ఈ పేడ బిజినెస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మేము పేడ మొహాలే కదా, సెట్ అయిపోద్ది. ఏంటి కామెడీయా? నేను చేయనని చెప్తున్నానుగా, ఎందుకు చేయమని బలవంతం చేస్తున్నావు? చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుద్ది?
ఇదే పేడలో నిన్ను ముంచి నిన్నే ఎక్స్పోర్ట్ చేస్తామన్నమాట. సూపర్ ఐడియా బావా. నేను కూడా ఒక చెయ్యేస్తా. ఏది వేయి చూద్దాం. వేయ్. ఓసై పద్మావతి, భలే దొరికావే నువ్వు. ఉండు, రికార్డ్ చేస్తాను. చూస్తావంటే నువ్వు కూడా కొట్టు. అమ్మా, ఇదిగో పద్దు, పద్మావతి 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 పద్దు 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 ఆగు. ఏంటి? ఆ దామిని ఫోన్లో అంతా రికార్డ్ చేస్తుంది. యూట్యూబ్ లోనో ఫేస్బుక్ లోనో పెట్టిందంటే నీకు మంచి పబ్లిసిటీ వస్తుంది. ఫైటింగ్ నేర్పమని జనాలు మన ఇంటి ముందు క్యూలు కడతారు. ఆ తర్వాత వాళ్ళందరికీ ఫైటింగ్లు నేర్పించలేక చచ్చిపోవాలి. ముందా సంగతి ఏంటో చూడు. ఒరే పడుద్దాయ్, రికార్డ్ చేస్తుంది కాపాడుకోని చెప్పడానికి ఇంత పెద్ద స్టోరీ చెప్పాలా? ఫోన్ లాక్కోవచ్చు కదరా. అంటే నాన్నగారు, అది నేను కూడా వీడియోలో కనిపిస్తానని. ఏడ్చావు. అమ్మా పద్మావతి, దాని సంగతి ఏంటో చూడమ్మా. ఏ దామిని, మర్యాదగా ఫోన్లో వీడియో డిలీట్ చేస్తావా లేదా? నేను డిలీట్ చేయను. నేను మహిళా మండలికి పంపిస్తాను. ఓ మహిళ మీద జరుగుతున్న దారుణ కాండ అని హెడ్డింగ్ పెట్టి మరీ పంపిస్తాను. అలాగా? అయితే ఇంకో వీడియో కూడా పంపించడానికి రెడీగా ఉండు. ఏం వీడియో? దామిని మీద జరిగిన మారణకాండ. అంటే నన్ను కూడా కొడతావా? డౌటా? డిలీట్ చేస్తావా లేదా? చేసా. చూడండి, బిజినెస్ చేస్తారా లేకపోతే నష్టపరిహారం కడతారా? కట్టకపోతే ఏం చేస్తారు? ఏం చేస్తాం? ఏ కిడ్నీయో కోసి అమ్ముకుంటాం. ఎలాగూ నీ నగలున్నాయి కదా, అవి లాక్కుని తాకట్టు పెట్టుకుంటాం. చెప్పు మాయా, నగలు బెటరా కిడ్నీలు బెటరా? వద్దొద్దులే, చేస్తాం. సరే, అరగంటలో ఎక్స్పోర్ట్ అయిపోవాలి. త్వరగా కానివ్వండి. మావయ్య పదండి, పదండి అత్తయ్య. ఏయ్, చేస్తామని నన్ను కూడా కలుపుతావంటే నేను చేయను. ఇదిగో, కష్టమైన సుఖమైన కలిసి పంచుకుందాం. రా కూర్చో. దిక్కుమల్ల పేడ. అసలు దీనంతటికీ కారణం నువ్వేనే. నేనా? మరి నా పాటికి నేను నా వాటా డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంటే ఎక్స్పోర్ట్ బిజినెస్, ఇంపోర్ట్ బిజినెస్, కోట్ల రూపాయల లాభం అని చెప్పి నువ్వే కదే నన్ను పంపించావు. పంపింది నిజమేనే, కానీ ఎక్స్పోర్ట్ బిజినెస్ అంటే పేడ అని పిడకలు చేయడం అని నాకేం తెలుసే. ఏదో కోట్ల రూపాయల లాభం వస్తే ఆ 10 లక్షలు పంచుకున్నట్టుగానే ఆ కోట్లు కూడా పంచుకుందాం అనుకున్నాను. అందుకే నిన్ను రెచ్చగొట్టి పంపించాను. తీరా వచ్చాక తెలిసింది ఎక్స్పోర్ట్ అంటే ఈ పేడ కుప్పని. ఛీ, యదవ జన్మ. ఈ పేడని పిడకలు చేసి ఎండబెట్టి ఎక్స్పోర్ట్ చేసే లోపు నేను చచ్చి శవం అవుతానే. ఇదిగో దామిని, దామిని, నువ్వు చేయవే. నేనేమైనా పని పాట లేని సోంబేర్ని అనుకుంటున్నావా? అడ్డమైన పేడలో చేయి పెట్టే అడ్డమైన యాప్రాసిని అనుకుంటున్నావా? పిడకలు చేసుకుని దిక్కుమాలిందాన్ని అనుకున్నావా? అంటే ఏంటి నీ ఉద్దేశం? అంటే నేను యాప్రాసి దిక్కుమాలిందాన్ననా? చిచ్చి, అవన్నీ నేను నిన్నెందుకు అంటానే. మరి పేడలో చేయి పెట్టిన వాళ్ళందరూ నువ్వు తిట్టిన తిట్లకి అర్హులైతే ఇప్పుడు నువ్వు తిట్టిన తిట్లు నాకు వర్తిస్తాయి కదా. చిచ్చి, నా ఉద్దేశం నాకేం కర్మ అని. మర్యాదగా నాతో పాటు కలిసి పిడకలు చెయ్యి, లేదా నా విశ్వరూపం చూస్తావు. నేను చెయ్యనే. ఏం చేస్తావు? ఏం చేస్తానా? తిన్నగా పద్మావతి దగ్గరికి వెళ్ళి, నేను మీ శ్రీనివాస్ ఒరిజినల్ లవర్ని కాదు, ఈ దామినే నన్ను పిలిపించి నాటకం ఆడిస్తుంది నాతో అని చెప్పేస్తాను. అప్పుడు పద్మావతి వచ్చి నిన్ను పేడలు పడేసి కచ్చా 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 తొక్కేస్తుంది. చెప్పవే, చెప్పు. నాతో పాటు నిన్ను కూడా చక్క చక్క తొక్కేస్తుంది. ఎందుకే? నాతో కలిసి అబద్ధాలు ఆడుతున్నందుకు. నాతో కలిసి చేతులు కలిపి అందరినీ పిచ్చోళ్ళని చేస్తున్నాం కదా. అమ్మో, అదొకటి ఉంది కదా. ఎస్, కాబట్టి మూసుకుని నీ పిడకలు నువ్వు చేసుకో.
చేయాల్సిందే. చెయ్యనే, ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఈ పేడ నీ మొహన్న కొట్టాననుకో, వాసంతో ఇక్కడే గుండాగి చేస్తావు. చెప్పు, పిడకలు చేస్తావా లేదా గోడ కొట్టాల్సిన పిడకల్ని నీ మొహన్ కొట్టమంటావా? చెప్పు. అంటే ఏంటే, నీకే నా చేతులున్నాయి, నాకు ఉన్నాయి. దేనికి నవ్వుతున్నావు? పిడకలు కొట్టమంటే కొట్టనన్నావు కానీ నా మొహానికి కొట్టడానికి మాత్రం రెడీ అయిపోయావు. నీకు తెలియకుండానే నీ చేతిలో పేడలో పెట్టేశావు. ఇంకెందుకే టెన్షన్ పడతావు? ఇద్దరం కలిసి హాయిగా పిడకలు కొట్టుకుందాం. నో, నేను కొట్టను. నువ్వు కొట్టకపోతే నేను కొడతాను. వద్దొద్దు, ఇద్దరం కలిసే కొట్టుకుందాం. రా, పిడకలు చేద్దాం. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఏ మాయా, నాకు చిన్న ఐడియా వచ్చిందే. ఏంటిది? అసలు పిడకలు కొట్టమని చెప్పింది గాని ఎక్కడ కొట్టాలో చెప్పలేదుగా. చెప్పలేదు. దీన్ని మనం అడ్వాంటేజ్ గా తీసుకుంటే దేన్ని? పేడనా? ఛీ, దాన్నే. ఎలాగే? పద్మావతి మనిద్దరిని పిడకలు కొట్టమని చావగొట్టింది, అవునా? అవును. ఇప్పుడు దాన్ని ఎదురింటి ఆంటీతో కొట్టించే ఛాన్స్ మనకొచ్చిందే. ఎలాగా? ఒకసారి అటు చూడు. కారు. ఆ కార్ ఎవరిది? ఎదురింటి ఆంటీది. ఇప్పుడు మనిద్దరం వెళ్ళి ఈ పేడని ఆ కార్ మీద పిడకలుగా కొట్టేద్దాం. అమ్మో, ఆంటీ అసలే గయ్యాలే, నగల పిచ్చిది. చావుగొట్టి మన నగలన్నీ తీసుకుంటుంది. అక్కడే ఉంది తిరకాసు. ఏంటది? పేడ కొట్టింది మనమే అయినా పిడకలు కొట్టించింది పద్మావతి అని చెప్దాం. ఓ, అర్థమైందే, ఇప్పుడు అర్థమైంది. అప్పుడు ఆంటీ రెచ్చిపోయి పద్మావతిని చావగొడుతుంది, అంతేగా? ఎస్, ఇంకెందుకు ఆలస్యం? మన ప్లాన్ ని వర్కౌట్ చేసి పద్మావతిని కుమ్మిద్దాం. పద పద. వన్ 2 3 4 10 20 30 40 50 150 170 180 ఏం చేస్తున్నావు బావా? 190. కనబడట్లేదా? జిమ్ చేస్తున్నానే. టిఫిన్ చేస్తానన్నా? చేస్తాను. ఇదిగో చెయ్. ఏమిటది? ఇడ్లీలు. నేను టిఫిన్ తింటానని చెప్పాను, ఇడ్లీ తింటానని చెప్పానా? అదేంటి బావా, ఇడ్లీ కూడా టిఫినేగా. కరెక్టే, కానీ నాకు ఆ ఇడ్లీలు నచ్చవు. వేడివేడిగా దోశలు వేసుకొని రాపో. ఇప్పుడు దోశలు ఎక్కడి నుంచి వస్తాయి బావా? మనసుంటే మార్గం ఉంటుంది. అసలు ఫస్ట్ మొగుడు అడిగింది చేయాలని ఉంటే మార్గాలు అవే కనబడతాయి. నీకేమో లేదు, ఈడొక ఎదవా ఏ గడ్డి పెట్టినా మూసుకొని తింటాడని నీ ఉద్దేశం. అందుకే నేను చెప్పకుండానే ఇడ్లీ తెచ్చి నా మొహాన కొడుతున్నావు. వద్దు బావా, అలా మాట్లాడకు. ప్రపంచంలో ఏ భార్య కూడా తన భర్తకి ఇష్టం లేనిది తినిపించాలని అనుకోదు. నేనే కాదు, ఎవరైనా అంతే. అయినా ఈ ఇడ్లీ, దోశ, ఉప్మా అన్ని లైట్ ఫుడ్డే కదా. ఏది లైట్ ఫుడ్డో ఏది వెయిట్ ఫుడ్డో నువ్వు నాకు చెప్తున్నావా? నువ్వు చెప్పే ప్రకారం ఏ ఫుడ్ అయినా ఒకటే, ఏదైతే ఏముంది మెక్కు అంటున్నావు, అంతేగా? అలా అని కాదు బావా. నీ ఉద్దేశం నాకు అర్థమైంది లేవే. ఇప్పుడు ముద్దులున్నాయి, అన్ని ముద్దులు ఒకటేనా? నేనే మాట్లాడుతున్నాను, నువ్వే మాట్లాడుతున్నావు బావా. ఎస్, నీ పాయింట్నే నేను రైజ్ చేస్తున్నాను. అన్ని టిఫిన్స్ ఒకటే అన్నావు కదా, మరి అన్ని ముద్దులు ఒకటే అయితే బుగ్గ మీద పెట్టినా లిప్స్ మీద పెట్టినా? ఆపు బావా. నేను తినే ముద్దల గురించి మాట్లాడితే నువ్వు సంబంధం లేకుండా ముద్దుల దాకా వెళ్ళిపోయావు. అవునే, ముద్దలైనా ముద్దులైనా మూతికి సంబంధించిన మ్యాటరే కదా. చాలు మహానుభావా, ఇప్పుడు నీకేం కావాలి? దోశ. నాకు దోశ కావాలి. పిండి లేదు, కావాలంటే ఉప్మా చేస్తాను, తిను. ఆహా, ఈ భారతదేశం మొత్తంలో కాదు, ఈ ప్రపంచం మొత్తంలోనే ఆడవాళ్ళకి అతి ఈజీగా అయిపోయే వంట ఉందంటే అది ఉప్మానే. ఎనీ టైం ఎనీ సెంటర్ అనే టైప్లో మీరు అర్ధరాత్రి కూడా చేసే ఒకే ఒక వంట ఉప్మా. అది మొహాన పడేసి ఎలా ఉందో చెప్పమా అంటారు. నా కర్మ కాకపోతేను. ఎందుకు బావా చిన్న టిఫిన్ కి ఇంత పెద్ద గొడవ చేస్తున్నావు? గొడవ? నాది గొడవ?
నాకు ఇష్టం లేని పని చేసింది నువ్వు, అందుకని గొడవ పడుతున్నాను. ఇందులో నువ్వు ఇష్టపడకపోవడానికి ఏముంది? ఉప్మానేగా నేను తినమన్నాను. అయిష్టంగా నేనే ఫుడ్ తినలేనే. ప్రాక్టికల్గా నీకు చూపిస్తే అర్థం అవుతుంది. ఏం చూపిస్తావు ప్రాక్టికల్గా? ఇలా పట్టపగలు ముద్దంటే నీకు అసహ్యం, అయిష్టం, అవునా? అవును. అదే రాత్రి పెడితే పో. ఏమిటే సిగ్గొచ్చింది? ఏయ్, నువ్వు సిగ్గుపడకే, చచ్చిపోవాలనుంది. ఇప్పుడు అర్థమైందా అయిష్టం అంటే ఏమిటో? ఏం మాట్లాడుతున్నావు? ఎస్, నిజం నిజం మాట్లాడుతున్నాను. నీకిష్టం లేకుండా ముద్దు పెడితే ఎలా ఉంటుందో, నాకు ఇష్టం లేని ఫుడ్ పెడితే అలా ఉంటుంది. సో ఇష్టానికి విలువివ్వు, ఇష్టాన్ని ఇష్టంగా చూడు. నా ఇష్టాలని చూసి మసలుకో. అర్థమైందా? అర్థమైంది మహానుభావా, అర్థమైంది. తమరికి ఉప్మా వద్దు, దోశ కావాలి, అంతే కదా? అదే ఇడ్లీ పిండితో దోశ వేసి తీసుకొస్తా, తిందు గాని. ఓకే, థ్యాంక్ యూ. ఈ ముక్క ముందే చెప్తే ఇంత సీన్ ఉండేది కాదు కదా. తమరింత పొడు క్లాస్ పీక్తారని నాకు తెలియక అడ్జస్ట్ అవుతారని చెప్పాను. తమరు అడ్జస్ట్ అవ్వకపోగా ఏదేదో పిచ్చి పనులు చేస్తారని నాకు ఇప్పుడే అర్థమైంది. ఏమిటే పిచ్చి పనులా? నీకు ముద్దు పెట్టడం పిచ్చి పనులా? ఛీ, అనవసరంగా నీకు ముద్దు పెట్టి తప్పు చేశానే. సరే, నా ముద్దు నాకు ఇచ్చేయ్. ఆ? ఏం మాట్లాడుతున్నావు బావా? ఎస్, అనవసరంగా నా ముద్దు వేస్ట్ అయిపోయింది. నా ముద్దు నాకు ఇస్తావా లేదా నన్నే వచ్చి తీసుకోమంటావా? నీకేమైనా పిచ్చి పట్టిందా బావా? పెట్టిన ముద్దు ఎలా ఇస్తారు? కావాలంటే నువ్వే పెట్టు. ఓహో, నాతో ముద్దు పెట్టించుకోవాలనుందా? అంత సినిమా లేదమ్మా. మరి అడుగుతున్నావు కదా. నీకో పిల్లిని తీసుకురానా? హ? పిల్లినా? ఎందుకు? పనిలేనోడు పిల్లితోక గొరిగాడంట, అందుకే. పిల్లిని తీసుకొస్తే దానితోక గొరుక్కుంటూ ఉంటావు. నేను పిల్లితోక గొరగడం ఏంటి? లేకపోతే ఆ దామిని మాయని డబ్బులు కొట్టేశారని వాళ్ళకేదో పనిష్మెంట్ ఇస్తే డబ్బులు తిరిగిస్తారని పెద్ద పెద్ద ప్లాన్లు చెప్పావు. తీరా చూస్తే పేడ పెడకలు. ఏమైంది? దానివల్ల వచ్చిన లాభం ఏమిటి? నా ప్లాన్ అర్థం అవ్వాలంటే బుర్రుండాలి బావా. అంటే ఏమిటే? నాకు బుర్రలేదనేగా ఇండైరెక్ట్ గా తిడుతున్నావా? డైరెక్ట్ గానే తిడుతున్నాను. డైరెక్ట్ గా చెప్పావా? మరి లేకపోతే నా ప్లాన్ ఏంటో అత్తయ్యకి, మావయ్యకి అందరికీ అర్థమైంది. నీకు మాత్రం అర్థం కాల. దీన్ని బట్టి నీకేమర్థమైంది? నీ ప్లాన్లు మేధావులకు అర్థం కావని. అంత లేదు, బుర్ర తక్కువ వాళ్ళకి అర్థం కావు. ఏయ్! అవును, దామినికి, మాయకి కష్టపడడం ఇష్టం లేదని నీకు తెలుసు కదా. తెలుసు. అందుకే ఆ పేడ కుప్ప పెట్టి పిడకలు చేయమంటే ఆ పిడకలు కొట్టలేక ఆ దొంగిలించిన డబ్బు తీసుకొచ్చి నాకిస్తారు. నీకెందుకు ఇస్తారే? అంటే అప్పు తీర్చడానికి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేస్తున్నా అని చెప్పాను కదా. సో పిడకలు చేసి అప్పు తీర్చడం కంటే దొంగిలించిన డబ్బు తిరిగిచ్చేస్తే ఈ కష్టపడే పని నుండి తప్పించుకోవచ్చు కదా అని తిరిగిచ్చేస్తారు. అది నా ప్లాన్. ఓహో, అంటే పిడకలు కొట్టలేక, వాసనతో బతకలేక నీ దగ్గరకొచ్చి దొంగిలించిన డబ్బు తిరిగిచ్చేస్తారు. అదేనా నీ ప్లాను? అవును, ఇదే కాదు, ప్రతిరోజు ఇలాగే టార్చర్ చేస్తూనే ఉంటాను. నా టార్చర్ తట్టుకోలేక, అడ్డమైన చాకరీ చేయలేక దొంగిలించిన డబ్బులు ఇవ్వాలి. అలా ఇచ్చేంత వరకు ఇలా టార్చర్ పెడుతూనే ఉంటా. దట్ ఈస్ మై ప్లాన్. ప్లాన్లు బాగానే ఉన్నాయి గానీ వెళ్ళి దోశలు వేసుకురామ్మా పో. ఏం మనిషివిరా బాబు. హలో, మంట ఇక్కడ కాదు రావాల్సింది,
దోశ కింద పో వెళ్ళు. అలాగే. ప్లాన్ అంట ప్లాను. దీని ప్లాన్లు ఎప్పుడు వర్కౌట్ అవ్వాలి? చివరికి మనమే రంగంలోకి దిగాలి.